హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో మనం స్ట్రాబెర్రీ ఇంకా టొమాటో చేసాం కదా. పార్ట్ 2లో మనం ఆరెంజ్ ఇంకా గ్రేప్స్ చేద్దాం. షేప్స్ తీసాను. ఆరెంజ్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ తీయాలి. ఇంకా గ్రీన్ కలర్ చాలా లాస్ట్లో ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆరెంజ్ చేద్దాం. ఇప్పుడు ఆరెంజ్ వచ్చేసింది ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు ఇలా సర్కిల్గా చేయాలి. సర్కిల్గా చేశాక ఈ గ్రీన్ తీసుకోవాలి. గ్రీన్ కొంచెమే యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెమే యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ చిన్న స్టెమ్మే. ఇలా చేసుకోవాలి స్టెమ్ని. దాన్ని ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని సర్కిల్ ఏమైనా ఐటమ్స్ ఉంటే పైన ఇలా పెట్టేసుకొని ఆ ప్లేస్లోనే పెట్టాలి దీన్ని. ఇంకా గ్రీన్ కొంచెం తీసుకొని, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అది లీఫ్ ఎలా చేయాలో, అదే చాలా చిన్న లీఫ్ చేయాలి. చిన్నగా సర్కిల్ చేసుకోవాలి, చేయాలి. బట్ కానీ ఇక్కడ రాంగ్ అయింది, మరి చూద్దాం. మీ దగ్గర ఇంకా ఏమైనా స్టిక్స్ లాగా ఏమైనా ఉంటే ఆరెంజ్ మీద చిన్న హోల్స్ పెట్టేసుకోవచ్చు. మా దగ్గర అది లేదు కాబట్టి హోల్స్ పెట్టలేదు, చాలా సింపుల్గా చేస్తాను. ఇది ఆరెంజ్. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనం గ్రేప్స్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ గ్రేప్స్ కావాలంటే 15 balls చేసుకోవాలి, చిన్నవి. ఏ సైజు అయినా అన్నీ చేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా 15 balls చేసేసుకుందాము. అన్నీ సేమ్ సైజులో చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్ట్. 15 balls చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ 15 ballsని ఇప్పుడు ఇలా చిన్నగా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో 4 పెట్టుకోవాలి, మళ్ళీ ఈ సెకండ్ దాంట్లో 3 పెట్టుకోవాలి. అంటే
3 కాదు, ఫస్ట్ దాంట్లో 5 పెట్టుకోవాలి ఫ్రెండ్స్, సెకండ్ దాంట్లో మాత్రం 4 పెట్టుకోవాలి. పెద్దవైపోతే మళ్ళీ సరిపోదు, ఎందుకంటే మళ్ళీ అలాగా అయింది అని. ఇప్పుడు మళ్ళీ థర్డ్ దాంట్లో 3 పెట్టాలి, మళ్ళీ సెకండ్ బాక్స్లో 2 పెట్టాలి, లాస్ట్ వన్ ఇంకా 1. మళ్ళీ గ్రీన్ ఉన్న ఫ్రెండ్స్ దాన్ని ఒక చిన్నగా స్ట్రిప్ లాగా చేసుకోవాలి. ఇలా చూపిస్తాను. ఇలాగ చేసుకోవాలి స్ట్రిప్. దాన్ని చిన్నగా ఇలా పెట్టేసి నుంచి ఇలా చిన్నగా కర్వ్ రావాలి, ఇలా కర్వ్ రావాలి. ఇప్పుడు దీనికి ఒక చిన్న లీఫ్ పెట్టాలి, దీనికి ఒక చిన్న లీఫ్ పెడదాం, అంతే అయిపోతాయి. ఇంకొక లీఫ్ ఒకటి, ఎందుకంటే గ్రేప్స్కి చాలా లీవ్స్ ఉంటాయి కాబట్టి. మనం ఇప్పుడు గ్రేప్స్ కంప్లీట్ చేస్తాం, ఇంకా ఆరెంజ్. నెక్స్ట్ వీడియోలో పంకిన్ ఇంకా క్యారెట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.